హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం పేరియా పురాణంలో చెప్పబడిన గొప్ప శివభక్తురాలు కరాయికల్ అమ్మియార్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. అత్యంత సంపన్నమైన ఒక ప్రాంతంలో ధనదత్తుడు అనే వైశ్య వ్యాపారి జీవించేవాడు. వ్యాపారంలో ఎంతో ధనం సంపాదించినా అతనికి ఒకే ఒక బాధ ఉండేది: సంతానం లేకపోవడం. ఎన్నో సంవత్సరాల ప్రార్థనల తరువాత పరమశివుని కటాక్షంతో వారికి ఒక ఆడబిడ్డ జన్మించింది. ఆమెకు పునీతవతి అని పేరు పెట్టారు. చిన్నప్పటినుంచే పునీతవతికి పరమశివుడిపై అపారమైన భక్తి ఉండేది. కాలక్రమేణా ఆమె యుక్తవయస్సుకు చేరుకుంది. తరువాత పరమదత్తుడు అనే ధనవంతుడైన యువకుడితో ఆమె వివాహం జరిగింది. వివాహం తరువాత కూడా పునీతవతి తన జీవితాన్ని శివారాధనకు, శివభక్తుల సేవకు అంకితం చేసింది. ఒకరోజు పరమదత్తుడు తన మిత్రులు ఇచ్చిన 2 మామిడి పళ్లను ఇంటికి పంపించాడు. అదే సమయంలో ఒక శివభక్తుడు వారి ఇంటి వద్దకు వచ్చి భిక్ష అడిగాడు. పునీతవతి వెంటనే ఆ 2 పళ్లలో ఒక మామిడి పండును భక్తుడికి ఇచ్చింది. కొద్దిసేపటి తరువాత భర్త ఇంటికి వచ్చి భోజనం చేస్తూ మిగిలిన మామిడి పండును తిన్నాడు. ఆ పండు ఎంతో రుచిగా ఉండటంతో ఇంకో పండు ఇవ్వు అని అడిగాడు. అప్పుడు పునీతవతి ఆందోళన చెందింది. వెంటనే పరమశివుడిని ప్రార్థించింది. ఆమె భక్తికి ప్రసన్నమైన శివుడు ఆమె చేతిలో ఒక దివ్య మామిడి పండును ప్రత్యక్షం చేశాడు. ఆ పండును తిన్న పరమదత్తుడు ఆశ్చర్యపోయాడు. ఇది సాధారణ పండు కాదు అని భావించి నిజం అడిగాడు. పునీతవతి జరిగిన విషయమంతా చెప్పింది. మొదట అతడు నమ్మలేదు. మళ్ళీ అలాంటి పండు తెప్పించు అన్నాడు. పునీతవతి మళ్లీ శివుడిని ప్రార్థించగా మరోసారి దివ్య మామిడి పండు ప్రత్యక్షమైంది. ఇది చూసిన పరమదత్తుడు ఆమె సాధారణ స్త్రీ కాదని, దివ్యశక్తి అని గ్రహించాడు. తాను అలాంటి పవిత్రమైన స్త్రీతో సాధారణ గృహస్థ జీవితం గడపకూడదని భావించి ఆమెను విడిచి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలిసిన పునీతవతి, నాకు ఈ శరీర సౌందర్యం అవసరం లేదు అని భావించి ప్రేతరూపం ప్రసాదించమని పరమశివుడిని ప్రార్థించింది. వెంటనే ఆమె ప్రేతశరీరాన్ని పొందింది. ఆ తరువాత ఆమె కైలాసానికి ప్రయాణమైంది. పరమశివుడు నివసించే పవిత్రమైన కైలాసంలో కాళ్లతో నడవటం తగదని భావించి చేతులపై తలక్రిందులుగా నడుస్తూ కైలాసాన్ని చేరుకుంది. ఆమెను చూసిన పార్వతీదేవి ఆశ్చర్యపోయింది. అప్పుడు పరమశివుడు చిరునవ్వుతో, ఆమె నాకు తల్లివంటిది. ఆమె భక్తి అసామాన్యం అని అన్నాడు. అంతటి గొప్ప భక్తురాలైన కరాయికల్ అమ్మియార్ చివరకు శివునిలో లీనమైంది. ఈ కథ మనకు నిజమైన భక్తికి పరమశివుడు ఎంత గొప్ప స్థానం ఇస్తాడో తెలియజేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.